హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఈరోజు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ నా లైఫ్లో. నేనైతే ఇంతవరకు ఎప్పుడు క్రిస్మస్ అనే ఫెస్టివల్ జరుపుకోలేదు, చూడలేదు కూడా. బికాజ్ నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అంతే లేరు. సో నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను క్రిస్మస్ సెలబ్రేషన్లు చూడడం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అలా తప్ప ఎప్పుడు నేను లైవ్లో అయితే సెలబ్రేషన్స్ ఎప్పుడూ చేసుకోలేదు నా లైఫ్లో. ఇదైతే మా ఆఫీస్లో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో. బికాజ్ మా ఆఫీస్లో సెలబ్రేట్ చేస్తారు కానీ అంతలా అయితే చెయ్యరు, చేసిన కెమెరాస్ అలా ఉండవు. సో అందుకని అయితే నేను ఆ వీడియో క్లిప్ మా ఫ్రెండ్ని అడిగి అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ మేమైతే ఆఫ్టర్నూన్ 1:30కి లంచ్కి అయితే ప్లాన్ చేసాము. టీం అందరం కలిసి ద గ్లోబ్ గ్రబ్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం నా లైఫ్లో క్రిస్మస్ రోజు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడం. సో ద గ్లోబ్ గ్రబ్ అనేది బఫెట్ రెస్టారెంట్. సో దానికి వాళ్ళు గ్లోబ్ రిప్రజెంట్ చేస్తూ అక్కడైతే ఎంట్రన్స్లోనే ఇమేజ్ పెట్టారు. అది బాగా ఇట్లా ఎలివేట్ చేస్తుంది అన్నట్టు. అసలు చాలా బాగుండే అంబియన్స్ కూడా. అండ్ అలానే జనాలు కూడా ఫుల్ ఉన్నారు ఆ రోజు, క్రిస్మస్ కదా. సో అందుకని అందరు టీమ్ లంచ్లని ఇవన్నీ అవన్నీ వచ్చున్నారు. సో ఫుల్ రష్ ఉండే ఆ రోజు. మేమైతే ఇక్కడ ట్రీ దగ్గర ప్లేస్ అయితే మంచిగా ఉంది లొకేషన్ అని ఇక్కడైతే మేము ప్లేస్ అరేంజ్ చేసుకొని మా బ్యాచ్ వరకు, మా టీం వరకు ఇక్కడ కూర్చున్నాము. రెస్టారెంట్లో టేస్ట్లు అయితే ఎస్పెషల్లీ స్టార్టర్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. నేను అన్నీ 1 by 1 చూపిస్తాను. ఇంకా ఇక్కడ మీకు ఎంతమందికి తెలుసు మయోనీస్ బ్యాండ్ అయింది కదా. సో స్టిల్ ఇంకా ఎంతమంది బ్యాండ్ అయ్యాక కూడా తింటున్నారో కమెంట్ చేయండి కమెంట్స్లో. ఇంకా వెల్కమ్ టు అవర్ ప్లేట్ అండ్ మై ప్లేట్. టేస్ట్ ఎట్లున్నాయి, స్టార్టర్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెప్తాను. ఫస్ట్ ఇంకా అందరు రాగానే స్టార్టర్స్తోనే స్టార్ట్ చేస్తారు కదా ఆబ్వియస్గా. సో ఇక్కడైతే స్టార్టర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. 1 by 1 వస్తూ ఉన్నాయి. మా వాళ్ళు ఇంకా తినడం కొమ్మడం స్టార్ట్ చేశారు. నాకైతే ఎస్పెషల్లీ ఇక్కడ స్టార్టర్స్ అయితే, నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి, నిజం చెప్తున్నా. టేస్ట్ మేము ముందు కూడా వేరే బఫెట్స్కి వెళ్ళినాం కానీ అంత బాగాలేకుంటుండే. ఇక్కడైతే స్టార్టర్స్ అన్నీ బాగున్నాయి. నాన్ వెజ్, వెజ్ యావరేజ్, నాన్ వెజ్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రాన్స్ అయితే అందరు ట్రై చేయండి. నేను ప్రాన్స్ ఇంట్లో అయితే అసలు మాకు చేయదు మా మమ్మీ. ఇంకా నాకు అసలు అలవాట్లేదు, బయటనే తింటాను నేను ప్రాన్స్. కానీ ప్రాన్స్ బయట తిన్నాక ఇంత ఫ్యాన్స్ ఉంటామా ప్రాన్స్కి కూడా అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రాన్స్ స్టార్టర్. ఇక్కడ చూసారా మా వాళ్ళు కత్తులు కటార్లు యూజ్ చేసి అదేంటో అరిటాకులు ఉండేది ఓపెన్ చేశారు. అదేంటని చూస్తే ఫిష్. నేను కూడా ఆ కత్తులు కటార్లు యూజ్ చేసి తీద్దామని ట్రై చేసా, అది అస్సలు రాలే నాకు. ఇంకొద్దులే అని చెప్పి మనమైతే ఇంకా చేత్తో తీయడం స్టార్ట్ చేసాము. స్టైల్గా స్పూన్లన్నీ పక్కన పడేసి ఈ చేత్తో తీసాక దాన్ని ముట్టుకోవాలంటే నా వల్ల కాలేదు. ఎందుకంటే చాలా మెత్తగా అనిపించింది అది. అసలు బాయిల్ అయిందా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకని మళ్ళీ ఫోక్ ఎత్తుకొని అయితే తీయడం స్టార్ట్ చేసి అది అరిటాక్కి అతుక్కోంది. తీసాక కూడా నాకు అది తినబుద్ధి కాలేదు. కానీ టేస్ట్ అయితే బాగానే ఉందంటే నేనైతే ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు అది చూస్తే నచ్చలే. సో ఇంకొద్దులే అని పక్కన వదిలేసాను. ప్రాన్స్ చిల్లీ చికెన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ లెగ్ పీస్ వచ్చాయి. నేను లెగ్ పీస్కి పెద్ద ఫ్యాన్ కాదు, ఇంకా మా వాళ్ళందరూ లెగ్ పీస్లు కూడా గుమ్మేశారు. ఇంకా కమింగ్ టు ఇది స్వీట్ కార్న్తో బేబీ కార్న్ చేస్తారు కదా, సో అట్లా క్రిస్పీ కార్న్ ఇది. సో ఈ క్రిస్పీ కార్న్ అయితే టేస్ట్ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెజ్ ఐటమ్స్లోకి వస్తే పన్నీర్, ఇంకా పన్నీర్లు, బ్రాకలీ, ఈ పైనాపిల్, పొటాటో, ఇవే కదా ఇంకా వెజ్ వాళ్ళకు ఉండేది. సో అవే వెజ్ ఇక్కడ. ఇంకా పిజ్జా అయితే బాగాలేదు. కార్న్ అయితే బాగుంది, క్రిస్పీ కార్న్. అలానే పొటాటో అదేదో చిల్లీ పొటాటో ఏదో చేశారు, అది కూడా బాగుండే. పైనాపిల్ కూడా యావరేజ్ ఉండే. ఈ వైట్ కలర్లో ఉండేది అయితే నాకు తెలిసి బ్రాకలీ అని నేను అనుకుంటున్నా, కానీ ఏందో నాకు కూడా ఐడియా లేదు అది. కానీ టేస్ట్ అయితే బాగాలేదంట. అట్లా మా వాళ్ళు వెజ్ ఉండే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, కానీ నాన్ వెజ్ వాళ్ళు ఫుల్ గుమ్మారు. వెజ్ వాళ్ళు ఇంకా మాకు స్టార్టర్ సరిపోలేదని ఎస్పెషల్లీ వాళ్ళు అడిగి మష్రూమ్ స్టార్టర్ తెప్పించుకున్నారు. అదైతే టేస్ట్ వరస్ట్గా ఉన్నింది. ఒక్క పీస్ తిన్నారు, అందరు టేస్ట్ చేశారు అంతే. ఇంకా లైన్గా అన్నీ తినేసి ఫైనల్గా అయితే ఇది నా ప్లేట్. నేనైతే అన్నీ ఫినిష్ చేశాను. ఎస్పెషల్లీ ఆ ఫిష్ ఒక్కటి వదిలేసాను. మటన్ కీమాతో రోల్స్ ఏదో చేశారు, అది కూడా నాకు నచ్చలే, వదిలేసాను ఆ 2. ఇంకా అన్నీ తిన్నాను. కమింగ్ టు మెయిన్ మెనూ. ఇది మెయిన్ మెనూ. ఆ టర్కీని ఫస్ట్ చూపించింది అయితే ఆ టర్కీ అంటే ఏదో చికెన్ సంథింగ్. ఇక్కడైతే ఇవన్నీ కర్రీస్, బిర్యానీస్, అన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో అన్నీ అట్లా చూపిస్తున్నాను. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ నాకు ఏమనిపించిందంటే ఇక్కడ అన్నీ చల్లగా ఇట్లా పెట్టకుండా అన్నీ ఇండక్షన్ స్టవ్ మీదే ఉన్నాయి. ఆ ఇండక్షన్ స్టవ్స్ కూడా అన్నీ ఆన్లోనే ఉన్నాయి. సో వేడివేడిగా ఉన్నాయి. ఇదైతే చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది నేను టేస్ట్ చేయలేదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుండింది. అలా అన్నీ స్టవ్ మీదే ఉండడం వల్ల వేడిగా అనిపించాయి నాకైతే. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే దాని మీద మూతలు లేవు, అదే బ్యాడ్ థింగ్.
మూతలు అయితే ఒక్కదాని మీద కూడా లేవు ఆ కర్రీస్ మీద. కానీ టేస్ట్ అయితే యావరేజ్ ఉన్నాయి అనిపించింది నాకు. మెయిన్ కోర్స్ నేనైతే అన్నీ ఏం పెద్దగా ట్రై చేయలేదు, జస్ట్ కొన్ని ట్రై చేశాను. ఇదైతే సూపు, ఇది కూడా యావరేజ్ బాగుండిందంట, మా వాళ్ళు ట్రై చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ఇదైతే ఇంకా ఏందో అన్నట్టు ఓపెన్ చేశాను, చూస్తే వైట్ రైస్, ఓ షేట్ అనుకొని మళ్ళీ క్లోజ్ చేసేసాను. ఇంకా అలా కర్రీస్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మనం అన్నీ టేస్ట్ చేయలేం కదా, స్టార్టర్స్తోనే కడుపు నింపేసాను నేనైతే. కానీ మీకు చూపిద్దామని అయితే మెను అట్లా వీడియో తీశాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయొచ్చు. బఫెట్కి రీజనబుల్ అనిపించింది, టేస్ట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇదైతే దద్దోజనం, నా ఆల్ టైమ్ ఫేవరెట్ పెరుగన్నం అనేది. సో ఇంకా అందుకని అది కూడా వీడియో తీసా. ఇంకా దాంతోపాటు ఇట్లా అన్నీ చూసేసి మేమైతే మాకు కావాల్సిన వరకే పెట్టుకొని తిన్నాము. నేనైతే మొగలై దమ్ బిర్యానీ ట్రై చేశాను, చికెన్ దమ్ బిర్యానీ. అది యావరేజ్ ఉండే, ఏమంత బాగాలేదు. వెజ్ బిర్యానీ కూడా ట్రై చేసా, అది కూడా బాగాలేదు. న్యూడిల్స్ బాగానే ఉన్నాయి. ఇదైతే టేస్ట్ బాగానే ఉన్నాయి న్యూడిల్స్. ఇంకా అలా న్యూడిల్స్ కూడా తిన్నాము, టేస్ట్ చేశాను నేనైతే. ఇంకా అన్ని కర్రీస్, ఇదైతే సాంబారు రసము ఏదో, అన్నీ అసలు చాలా బాగున్నాయి. అన్ని బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ అన్నీ వేడివేడిగా ఉన్నాయి, మూతలు తీయగానే ఇట్లా పొగలు వస్తున్నాయి. అది జ్యూస్ అయినా తినాలనిపిస్తుంది కదా కొంచెం మనకు, అట్లా అనిపించింది. మేము ముందు వెళ్ళిన బఫెట్స్లో అయితే ఇట్లా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు, అవేమంత వేడిగా అయితే నాకు ఎప్పుడు అనిపించలే. ఇక్కడ ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇదే వెజ్ బిర్యానీ ఏదో వేసి చేశారు, అది గ్రీన్ కలర్లో. ట్రై చేసా కానీ అది అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు, వదిలేసాను. ఇంకా జనాలు చూడండి అసలు ఎంత ఫుల్గా ఉన్నారు, నాన్ స్టాప్ ఉన్నారు అసలు. ఇంక ఇక్కడ చూస్తే ఇది డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, మనకు కాదనుకోండి. డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా బిర్యానీలు అవి తినరు కదా, సో వాళ్ళ కోసం ఇవన్నీ ఇక్కడ అన్నీ వెజ్జీస్, మయోనీస్లు ఇవి అవి చేసినవే ఉన్నాయి ఇవన్నీ. సో డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అనుకుంటున్నా నేను. ఇంకా ఇది లోపల మోమోస్ బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇది కమింగ్ టు నా ఆల్ టైమ్ ఫేవరెట్ పానీపూరి లేని బఫెట్ ఉండదు నాకు తెలిసి. బఫెటే కాదనుకోండి, బయట కూడా పానీపూరికి అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఎస్పెషల్లీ బయట ఉన్న టేస్ట్ బఫెట్స్లో రాదు. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఫీలింగ్ అయితే బయటనే బాగుంటుంది పానీపూరి. ఈ బఫెట్స్లో ఏంటో పూరీస్ కూడా డిఫరెంట్గా అనిపిస్తాయి, నాకేం టేస్ట్ పెద్దగా అనిపించదు. బఫెట్స్లో ఒకసారి ట్రై చేసే, జీవితంలో చేయొద్దురా బాబు ఈ బఫెట్స్లో అనిపించింది. అందుకే నేను పానీపూరి తినలేదు, నాకు ఎంత ఇష్టమైన అక్కడ. ఇక్కడ మోమోస్, అలానే చాక్లెట్ ఫౌంటైన్ ఉన్నింది. పిల్లలు అయితే అసలు దీన్ని అయితే వదిలిపెట్టలేదు, రాను అందరు ఆ చాక్లెట్ ఫౌంటైన్ ట్రై చేయను, తినని. టేస్ట్ బాగుండే. ఇదేం లేదండి, ఒక బ్రెడ్ ఇస్తారు, ఆ బ్రెడ్కి ఇట్లా చాక్లెట్ పెట్టేసుకొని తినేయడమే అంతే. కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరు వెళ్ళినప్పుడైతే, ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది అందరూ ట్రై చేసే ఉంటారు. ఇంకా నేను కూడా అలా ట్రై చేసేసాను, ఒక పీస్ చాక్లెట్ ఫౌంటైన్లో చాక్లెట్ పెట్టేసుకొని ఇంకా నేనైతే తినేసాను. నేను చాక్లెట్కి అంత ఫ్యాన్ అయితే కాదు, సో అందుకని ఒక పీసే తినేసి అయితే ముగిచ్చేసాను. టేస్ట్ బాగుండే. నెక్స్ట్ ఇక్కడ వ్యాఫిల్స్. ఈ వ్యాఫిల్స్ ఇంకా మా వాళ్ళు మళ్ళీ వ్యాఫిల్స్ కూడా చేయించుకొని మరీ తెచ్చుకునిండ్రు. టేస్ట్ అయితే బాగుండే, తిన్నారు అది కూడా. ఇంకా కమింగ్ టు పాస్తా. ఇక్కడ పాస్తా ప్రిపరేషన్ స్టార్ట్. పాస్తా అయితే అసలు ఎట్లా చేసినా కానీ బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది నాకైతే. కానీ నేను తినలేను, నాకు ఎందుకో పాస్తా అంత నచ్చదు. కానీ బట్ తినచ్చు, పాస్తా ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వెజ్ ఉండే వాళ్ళు అయితే ముఖ్యంగా పాస్తానే తింటారు ఎక్కడికి వెళ్ళినా. వెజిటేరియన్స్, మనం వెజ్ నాన్ వెజ్ కాబట్టి పాస్తాని అంత పట్టించుకోము. కానీ టేస్ట్ అయితే మంచిగా చేస్తే బాగుంటుంది. ఇక్కడైతే బాగానే ఉండే పాస్తా, చూడడానికి బాగుండే, చేయడం కూడా ప్రిపరేషన్ బాగా చేసాడు. ఇంకా మా బ్యాచ్లో వెజ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళైతే పాస్తా చేయించుకొని తిన్నారు. ఇదైతే ఫస్ట్ టైం నేను వినడం, చూడడం, చేసుకోవడం, అలానే దాన్ని టేస్ట్ చేయడం కూడా. ఇంకా దీని పేరు అయితే షుషో ఏదో అంటారు, నాకు పేరు కూడా కరెక్ట్గా పలకడానికి రావట్లేదు. సుషి అంటారు దీన్ని. ఇదైతే అందరు రీల్స్లో అలా చూసి, మా టీం వాళ్ళు రీల్స్లో చూసాము, ట్రై చేయాలి ఒకసారి ఎట్లుంటుందో అన్నట్టు ట్రై చేశారు. ఇదైతే ఏం లేదండి, వాళ్ళ దగ్గర అదేదో షీట్ లాగా ఉంది, సీవీడో ఏదో అంటారంట ఆ షీట్ని, నాకు కూడా ఐడియా లేదు. ఎవరైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. దానిపైన ఇట్లా రైస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి ఇంకా సాసెస్ అవి ఇవి అన్నీ వేశారు. వెజ్ వాళ్ళకి వెజ్ ఏదో పెట్టాడు, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెట్టాడు. వెజ్ వాళ్ళకి ఆల్మోస్ట్ పొటాటో అవే కదా ఉంటాయి, అవే పెట్టి దాన్ని అయితే ఇట్లా రోల్ చేసేసాడు. అదేదో షీట్ ఉంది వాళ్ళ దగ్గర, ఆ షీట్తో అయితే రోల్ చేసి కట్ చేసి నీట్గా సాసెస్ వేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే బాగుందంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఆ రోజు ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకైతే అప్పటికే నా కెపాసిటీ అయిపోయింది, ఇంకా ఖాళీ లేదు మనకు టేస్ట్ చేయడానికి కూడా. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి టేస్ట్ చేసింది, టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉందంట. ఈసారి పక్కా నేను ఎక్కడికన్నా వెళ్తే చూస్తే అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఆ రోజు నాకు ట్రై చేద్దామన్నా కానీ నాకు ఇంకా
చేసే అంత లేదు కెపాసిటీ. ఇంకా సర్లే లైట్లే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అయితే వచ్చేసాను. మీరు ఎవరైనా సుషి అనేది ట్రై చేశారా? ట్రై చేసింటే టేస్ట్ ఎట్లుందో కూడా చెప్పండి. అక్కడైతే బాగుందని అన్నారు మా వాళ్ళు అయితే. ఇంక ఇక్కడ నీట్గా అరేంజ్ చేశాడు. ప్లేట్ అయితే అసలు వేరే లెవెల్లో బాగా క్లీన్గా చూడడానికి మంచిగా ఉంది, కలర్ఫుల్గా. తిందామా అనిపించింది నాకైతే. ఒక్కటన్నా ట్రై చేసి ఉండాల్సింది, బట్ ఎనీవే ట్రై చేయాలి. నెక్స్ట్ టైం పక్కా ట్రై చేద్దాము. టేస్ట్ అయితే బాగుందంట. ఇంకా మీరు ఎవరైనా కూడా వెళ్తే చూస్తే అయితే ట్రై చేయండి, ఎట్లుందో కూడా కమెంట్ చేయండి. ట్రై చేసిండే వాళ్ళు అయితే ఆల్రెడీ. ఇంకా అలా దాన్ని కూడా ఫినిష్ చేసేసారు మా వాళ్ళు. ఏది వదిలిపెట్టలేదు, అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేశారు. ఒక మెయిన్ కోర్సే వదిలేసాము తినలేక, కానీ ఇట్లా వెరైటీ ఉన్నవి అయితే తిన్నాము. అన్ని వెరైటీ ఉన్న ఐటమ్స్ అయితే ట్రై చేయాలి కదా అన్నట్టు అన్నీ ట్రై చేసాము. ఇంకా అలా ట్రై చేసేసి ఇంకా స్వీట్స్లోకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాము. అలా ఒక రౌండ్ మీకు కూడా ఎట్లుందా, జనాలు ఎట్లున్నారా లోపల అని చెప్పి అట్లా ఒక రౌండ్ అయితే ఒక క్లిప్ తీసాను. ఇక్కడ ఫుల్ రష్ ఉండే. ఇంకా మేమైతే కమింగ్ టు లాస్ట్ ఫైనల్ డెజర్ట్స్లోకి వచ్చాము. డెజర్ట్స్ కాదండి, ఫైనల్ ఐస్ క్రీమ్ కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడ డెజర్ట్స్ అయితే ఈ గ్లోబ్ గ్రబ్ కదా రెస్టారెంట్ నేము. సో వాళ్ళు గ్లోబ్ చుట్టూ నీట్గా స్వీట్స్ పెట్టారు. ఆ స్వీట్సే చూపించేస్తారండి మీకు. స్వీట్స్ అయితే కొన్ని టేస్ట్ బాగున్నాయి. ఇది కోవాతో చేసినది ఏదో సంథింగ్. ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టారు, ఆరెంజ్, యాపిల్, లెమన్, గోవా ఇట్లా అన్నీ పెట్టారు. సో ఇవైతే జిలేబీస్. టేస్ట్ అయితే నిజంగా కొన్ని స్వీట్స్ బాగున్నాయి, కానీ కొన్ని అయితే వరస్ట్గా ఉన్నాయి. ఇదైతే ఏదో అసలు టేస్ట్ అయితే వరస్ట్గా ఉంది. అది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందని పెట్టుకున్నాము. ఇది క్యారమిల్, ఇది కూడా బాగాలేదు అసలు. ఇంకా కమింగ్ టు గులాబ్ జామ్స్ అనేవి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా అందరికీ. సో మేము కూడా అలా గులాబ్ జామ్ని అయితే సర్వ్ చేసుకున్నాము. దాని పక్కన ఉన్నదైతే ఏదో హల్వా ఉండే. ఇంకా ఇక్కడైతే ఫ్రీజర్లో ఇంకా కేక్స్, వాటర్ మిలాన్, అలానే పప్పాయ, ఇంకా కొన్ని కేక్స్, స్వీట్స్ అట్లా ఉన్నాయి. సో అన్నీ అయితే పెట్టుకున్నాం, టేస్ట్ చేద్దాం, చూడడానికి అయితే అన్నీ బాగున్నాయి కదా అని. ఇంకా నా ప్లేట్ అయితే ఇదే. అట్లా అన్ని స్వీట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ నాకు ఇక్కడ పెడతా ఉంది ఒక్కొక్కటి. ఇంకా అలా అందరం వచ్చేసాము స్వీట్స్ పెట్టుకొని. మా వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అంటారు కదా, 10 మెంబర్స్ వెళ్తే 10 టేస్ట్లు ఉంటాయి అంటారు కదా, అదైతే నిజం అనిపించింది నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ పెట్టుకొచ్చారు. అసలు ఒకరున్న ప్లేట్లో ఇంకొకటి లేదు, అట్లుంది. చూడండి ఈ ప్లేట్ అయితే ఫుల్ క్లమ్జీ. అసలు అన్నీ పెట్టేసుకున్నారు, ఎన్ని ఉన్నాయో అన్నీ టేస్ట్ చేద్దామని అన్నీ పెట్టుకున్నారు. అన్నీ టేస్ట్ అయితే కొన్ని ఓకే ఉన్నాయి, కొన్ని వావ్ అన్నట్టు ఉన్నాయి, కొన్ని అస్సలు బాగాలేదు. అది ఎక్కడున్న కామన్ థింగ్. ఇంకా అన్ని దగ్గరలో అన్నీ బాగుండవు, అది అందరికి తెలిసిందే కదా. ఇంకా ఫైనల్గా గులాబ్ జామ్కి వచ్చాము. వాళ్ళందరు తింటారని 4 గులాబ్ జామ్స్ వేసుకొచ్చాను నేను, అందరికి ఒకటేసారి అన్నట్టు. తీరా చూస్తే అక్కడ ఎవరు తినలా, నేను ఇంకొక అమ్మాయి తిని 2 గులాబ్ జామ్స్ అయితే అట్లే వదిలిపెట్టేసాం. చాలా బాధ వేసింది నాకు, వదిలేసామే అని. ఎందుకంటే టేస్ట్ అంత బాగాలేదు కానీ ఓకేగా ఉన్నాయి. ఇంకా అట్లా అవైతే ఫినిష్ చేసి ఫైనల్గా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఐస్ క్రీమ్ దగ్గర అయితే అసలు రష్ మామూలుగా లేదు ఆ రోజు. ఇంకా అంత రష్లో కూడా మా వాళ్ళు గంట సేపు నించుకొని మ్యాంగో ప్లస్ మ్యాంగోతో పాటు ఇంకొక ఫ్లేవర్ ఏదో యాడ్ చేసి అయితే చేయించుకున్నారు. ఇది నెక్స్ట్ ఇంకొకటి అయితే చాక్లెట్ అలానే వెనిలా చేయించుకున్నారు. చాక్లెట్ వెనిలా నాకు ఏం నచ్చలే, కానీ మ్యాంగోది అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకొక ఫ్రెండ్ అయితే నిల్చుకోవడానికి ఓపిక లేక వెనిలా స్ట్రాబెర్రీ నార్మల్గా ఐస్ క్రీమ్ పెట్టుకొని అయితే వచ్చేసింది. ఇంకా అలా ఫినిష్ చేసేసాం మేమైతే టీమ్ లంచ్. ఎలా అనిపించిందో, మీరు ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారో, మీరు కూడా ఫస్ట్ టైం నాలాగా ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా బెస్ట్ టైం గడిపేసి ఆ రోజుకి బాయ్ చెప్పేసి ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాను నేను. అలా జరిగే నా క్రిస్మస్ సెలబ్రేషన్స్. క్రిస్మస్ మెయిన్ ఫెస్టివల్ క్రిస్టియన్స్కి. సో ఎవరన్నా క్రిస్టియన్స్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా రూమ్కి వచ్చేసరికి 5:57 అయిపోయింది. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.